యోగా చేయటం వల్ల సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియపులంకలోని శ్రీ సత్యదేవ నర్సరీలో యోగాంధ్ర 2025 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం సరార్థర్ కాటన్ నర్సరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి పాల్గొన్నారు. జాతీయ యోగా దినోత్సవం. ఈ యోగా దినోత్సవానికి ఒక ఆర్జునిగా ప్రపంచ గురువుగా భాసలుతున్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈసారి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడానికి మన ఆంధ్రప్రదేశ్ని వేదికగా ఎంచుకోవటం, అందులోనూ విశాఖపట్నం లాంటి ఒక అద్భుతమైనటువంటి సముద్ర తీర ప్రాంతాన్ని ఆ కార్యక్రమానికి ప్రధాన వేదికగా ఎంచుకోవడం అనేది మనందరికీ లభించినటువంటి ప్రత్యేకమైన అదృష్టం అనేటువంటి మాటను కూడా తెలియజేస్తున్నాం. అయితే జూన్ 21వ తారీఖున జరిగే ముందే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ వర్గాల వారు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారందరూ కూడా జూన్ 21వ తారీఖున జరిగేటువంటి యోగా దినోత్సవానికి సంబంధించి ముందుగానే ఒక తయారీ కావటానికి ప్రతి ఒక్క స్థాయిలోనూ కూడా యోగా మన జనజీవన స్రవంతిలో కలిసిపోయే విధంగా అందరూ పాల్గొనడం ద్వారా జూన్ 21వ తారీఖు నాటికి ఒక సమున్నతమైనటువంటి యోగా దినోత్సవాన్ని నిర్వహించుకోవాలనేటువంటి ఆలోచనను ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. అందరం కూడా క్రమశిక్షణతో ఉండటం, నిత్యం అనేక ఒత్తిళ్లకు లోనయ్యే వాళ్ళని కూడా రోజువారీ ఒక అరగంట సేపు స్పేర్ చేయగలిగితే ఆరోగ్యం కుదురుపడుతుంది. వాళ్ళ ఒత్తిడి మనందరినీ కూడా ఇబ్బందులు పాలు చేస్తా ఉంది. ఆరోగ్యకరమైన విధానాలు, ఆరోగ్యకరమైన ఆహార నియమాలు కూడా మనం పాటించుకుంటూ మన జీవ ప్రమాణాలను పెంచుకునే దానికి అవకాశం ఉంది. ఇవాళ ఈ రోజున కలెక్టర్ గారి సారథ్యంలో జిల్లా యంత్రాంగం చేసిన ఏర్పాట్లు, దీనికి సహకరించిన సత్యదేవ నర్సరీ యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నా వరకు నేను రోజు ఒక అరగంట సేపు వ్యాయామం చేస్తాను. యోగా ముఖ్యంగా ప్రాణాయామం చేస్తాం. అది ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎప్పటి నుంచి కూడా చేస్తున్నాం. నా వరకు బ్రోంకైల్ ప్రాబ్లం, మన ఊపిరితిత్తులే ప్రధానం. ఈ మధ్య వచ్చిన కరోనాకి ప్రధాన కారణం ఊపిరితిత్తుల సమస్యలు. ఊపిరితిత్తుల సమస్యలు పరిష్కారం కావాలంటే రోజు ప్రాణాయామం చేసి మన కెపాసిటీ పెంచుకోవాలి, లంగ్ కెపాసిటీ పెంచుకోవాలి. సో యోగా అనేది మనం ఒక ప్రక్రియగా మనం చేస్తా ఉన్నాం. అలానే మన గౌరవ ప్రధానమంత్రి గారి ఇనిషియేషన్ వలన ఇంటర్నేషనల్ యోగా డే కూడా మనం ప్రతి సంవత్సరం జూన్ 21 చేస్తూ ఉన్నాం. సో మన దేశంలో పుట్టి మనం ప్రపంచానికి అందించిన ఒక జ్ఞానం ఇది. సో దాన్ని అందరికీ తెలిసేలా చేయడానికి చేస్తున్నాం. ఇలా ఒక్కరోజు అనేది చాలదు. ఏ దేశంలో అయితే ఈ యోగా అనే ప్రక్రియ స్టార్ట్ అయిందో, ఇది యాక్చువల్గా మన పార్ట్ ఆఫ్ ఆయుర్వేద, అది మన దేశంలో ప్రజలందరూ కూడా ఆచరించేలా చేయాలి అని ఒక క్యాంపెయిన్ చేయడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఆ క్యాంపెయిన్ లో భాగంగా ప్రతి ఒక్కరూ దీనికి అలవాటు చేసుకునేటట్టుగా అని ఇప్పటి వరకు ఎవరైతే ప్రాక్టీషనర్స్ గా ఉన్నారో, గురూస్ కానీ, సీనియర్స్ కానీ, అలానే యోగా ట్రైనర్స్ కానీ, వాళ్ళందరి సహకారంతో అన్ని డిపార్ట్మెంట్స్ లో, విలేజ్ అండ్ మండల్ అండ్ జిల్లా స్థాయిలో అలా అందులో భాగంగా మనం నర్సరీలో కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది.